అందరికీ నమస్కారం అండి. కలియుగ దైవం వెంకటేశ్వరుని గురించి ఎంత చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. వాటిలో స్వామి మూల విరాట్ దగ్గర ఉన్న 4 విగ్రహాల విశిష్టత గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్నింటిని మాత్రమే ఉత్సవాల్లో బయటికి తీస్తారు. చూడటానికి విగ్రహాలన్నీ ఒకేలా అనిపించినా వేరువేరుగా ఉంటాయి. వెంకటేశ్వరుని మూల విరాట్ దగ్గర ఉండే 5 విగ్రహాల్లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం ఒకటి. ఈ విగ్రహం స్వామివారి పాదాల దగ్గర ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని పునర్నిర్మించినప్పుడు మూల విరాట్కు బదులు 2 అడుగుల వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు ఈ స్వామిని దర్శించుకునేవారట. ఈ విగ్రహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మూల విరాట్కు ఈ విగ్రహానికి మధ్య తాడుతో కట్టిన బంధం ఒకటి ఉంటుంది. బుధవారం రోజు చేసే సహస్ర కలశాభిషేకం ఈ విగ్రహానికి కూడా చేస్తారు. మూల విరాట్కి ఎడం వైపున కొలువు శ్రీనివాసమూర్తి విగ్రహం ఉంటుంది. సుప్రభాత సేవ అలంకరణ తర్వాత ఈ విగ్రహాన్ని స్వప్న మండపంలో బంగారు సింహాసనంపై ఉంచి మైసూరు మహారాజా సమర్పించిన చాత్రం పెట్టి ఆలయ ఆదాయ ఖర్చులు, తిథులు, దాతల పేర్లు స్వామివారి ముందు చదివేవారట. మరొక భాగం